కీర్తనల గ్రంథము 49వ కీర్తన. ఇందులో ఒక వచనం రాయబడింది. ఈ వచనాన్ని చదివి మీకు అర్థం చేయించి తద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ ఔన్నత్యాన్ని, శిలువ గొప్పతనాన్ని మీతో పంచుకుంటాను. వాస్తవానికి ఈ 49వ కీర్తన అన్నది ఆరాధనలో భాగంగా చెప్పి తర్వాత ఇంకో లేఖన భాగాన్ని ఈ బల్లవర్తనంలో చెప్పాలి అన్నది నా ఆలోచన. అయితే ఇక్కడ ఎక్కాను. మరి దేవుడు తనకు జరిగినటువంటి ఈ అవమానకరమైనటువంటి కార్యం 20 రోజులుగా ఏదో దాన్ని గురించి ఆయన మాట్లాడించాడు. వాస్తవానికి నేను ఇది మాట్లాడాలని నేను అనుకోలే, ఆయన మాట్లాడించాడు. కారణం మన ద్వారానే తెలియాలి కాబట్టి ఆయన బాధ కూడా. కాబట్టి ఎందుకు ఆయన నడిపించాడు, దేవుని చిత్తం అది. నేను వాక్యం సిద్ధపడిన ప్రతిసారి ఓకే ఇది అక్కడికి వెళ్ళి చెప్పాలి అని కాకుండా ప్రభువా మీ నడిపింపు, మీరు నడిపించండి, మీరు మాతో మాట్లాడండి అనే ప్రార్థన చేస్తాను. సిద్ధపడడం, కసరత్తు చేయడం, అభ్యాసం చేయడం, ముందుగా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలని ఒక ప్రణాళిక వేసుకోవడం నా కనీస బాధ్యత ఒక కాపరిగా. కానీ వేదిక మీద ఆయన ఎలా వాడుకుంటాడు అని ఆయనకు ప్రార్థన చేసి అప్పగించుకోవడం కూడా నా పనే. కాబట్టి మనం సిద్ధపడిన ప్రతిదాన్ని ఆయన చెప్పకపోవచ్చు, కానీ ఇంకొక చోట దాన్ని వాడుకుంటాడు. దేవుడు నడిపించాడు మొదటి భాగాన్ని. ఈ రెండవ భాగాన్ని చూద్దాం. ఈ 49వ కీర్తన దేని గురించి అంటే దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుణ్ణి లెక్క చేయకుండా, దేవుణ్ణి గౌరవించకుండా, కేవలం ధనాన్ని ప్రేమించి ధనాన్ని దేవుడిగా చేసుకునే వాళ్ళ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మరొకసారి చెప్తున్నాను, దీన్ని వ్రాసింది ఎవరు అంటే కోరహు కుమారులు. కోరహు ఉన్నాడా, అహరోను మీద మోషే మీద తిరుగుబాటు చేసి అరణ్యంలో భూమి చేత మృంగివేయబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, భక్తిహీనుడు ఉన్నాడుగా. ఆ కోరహు కుమారులు దీన్ని వ్రాశారు. ఈ 49వ కీర్తన టైటిల్ ఏం పెట్టచ్చంటే మనం దేవుడు వర్సెస్ ధనం. నీ దేవుడెవరు, ధనమా దేవుడా? అంతే కదా. ఈరోజు ఎక్కువ శాతం మంది క్రైస్తవ పాస్టర్ల దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు అని చెప్తారు, కానీ అది అబద్ధం. యేసుక్రీస్తు అని అంటారు కానీ అది అబద్ధం. ఎవరు? వారి కడుపే వారి దేవుడు. అంతే కదా. ఆ కడుపు దేవుడికి నైవేద్యం పెట్టాలంటే డబ్బు కావాలి కదా. ఫిలిప్పీలు రాసిన పత్రికలో రాయబడింది వారి కడుపే వారి దేవుడు అని. మరి కడుపు దేవుడు అయినప్పుడు కడుపు దేవుడికి నైవేద్యం పెట్టాలి వద్దా? అంతే కదా. నైవేద్యం పెట్టాలంటే దినుసులు కావాలి కదా. ఆ దినుసులు కావాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి, ధనం కావాలి. అందుకని దశమ భాగం అడుగుతారు. మీరు అపార్థం చేసుకుంటారు కదా, దశమ భాగం అంటే వాళ్ళ సొంతానికి కాదు పాపం, వాళ్ళ కడుపు దేవుడిని పోషించుకునే దానికి. క్రీస్తు శిలువకి దాసులు కాదు వీళ్ళు, తమ కడుపుకి దాసులు. కాబట్టి ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని క్రీస్తుని వాడుకుంటారు అంతే. అరణ్యంలో ఒక పక్షిని పట్టాలంటే ఏం చేయాలి? ఏమంటారు, ఒక వలను సిద్ధపరిచి గింజలు చల్లాలి దాని మీద. ఆ గింజలు చల్లితే కదా పక్షులు వచ్చి వాళ్ళతో వాటిని పట్టుకుంటాము. అలా ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి దౌర్భాగ్యాలు చాలామంది క్రీస్తు ప్రాణత్యాగాన్ని గింజల్లాగా చల్లి ఏం పడుతున్నారు? డబ్బును పడుతున్నారు. ఈ 49వ కీర్తనలో కౌరవ కుమారులు ఏం చెప్తున్నారు అంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి, దేవుడికి గౌరవం ఇవ్వకుండా, దేవుణ్ణి సంపాదించుకోకుండా ధనాన్ని సంపాదించుకుంటే వాడి చావు ఎలా ఉంటుందని చెప్తున్నాడు. వాడి చావుకి ఏమైనా అర్థం ఉంటుందా అని మనకు వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. యేసుప్రభువు కూడా అదే అంటాడు కదా, ఏ సేవకుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరడు. ఒకవేళ ఒక యజమానుని ద్వేషిస్తే ఇంకో యజమానుని ప్రేమించాలి, ఈ యజమానుని ద్వేషిస్తే ఇంకొకరిని ప్రేమించాలి. అంతేగాని ఒకేసారి ఇద్దరిని ప్రేమిస్తానంటే కుదరదు. ధనాన్నైనా ప్రేమించాలి లేదా దేవుణ్ణైనా ప్రేమించాలి. మీరు దేవునికి
సిరికిని దాసులుగా ఉండనేరరు. ప్రేమిస్తే సిరినైనా ప్రేమించాలి. అది ఇస్కరియోతు యూదా చేశాడు. నాకు సిరి కావాలి, ధనం కావాలని ఇస్కరియోతు యూదా ఆ డబ్బు సంచి పట్టుకొని ఉరితాడు కొనుక్కున్నాడు. మంచి దిట్టంగా ఉండి ఉరితాడు కొనుక్కున్నాడు. కాస్ట్లీ ఉరితాడు కొనుక్కొని చచ్చిపోయాడు. మిగిలినటువంటి అపోస్తలులు మాకు ధనం వద్దు, మాకేం కావాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం, ఆయన రక్షణ ప్రపంచాన్ని తెలియజేయాలనుకున్నారు. అయితే ఆ సిలువ దగ్గర కాపలా ఉన్నారు సైనికులు. వాళ్ళేం కోరుకున్నారు, మాకు డబ్బు ఇవ్వండి, మీరేం చెప్పమంటే చెప్తాం. సరే డబ్బు ఇచ్చారు. డబ్బు ఇచ్చి ఏం చెప్పారు, ఆయన లేవలేదు, మేము నిద్రపోతూ ఉంటే ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుని వెళ్ళిపోయారు అని ప్రకటించారు. వీళ్ళు ఏం సంపాదించుకున్నారు చరిత్రలో? చరిత్రహీనులనే స్థానాన్ని తప్ప ఏం సంపాదించుకోలేదు. సరే ఇస్కరియోతు యూదా నాశనం అయ్యాడంటే అర్థం ఉంది. ఎందుకంటే పాపం తెలుసో తెలియకో, మొత్తం తెలిసేలే, తెలియకేం కాదు, అంత అమాయకుడేం కాదు. ఆయన చరిత్రను చదువుతూ కూడా మరలా మనం ధనాపేక్ష కోసం యేసు ప్రభువును తాకట్టు పెడుతున్నామంటే మనల్ని ఏమనాలి? ధనాపేక్షను ఆసరా చేసుకొని ఆయన వార్తని కలుషితం చేస్తున్నామంటే మనల్ని ఏమనాలి? ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ చర్చలను చేస్తుందంటే ఏం చేస్తున్నాయి కార్పొరేట్ చర్చలు? దశమ భాగాల కోసం, కానుకల కోసం క్రీస్తు ప్రాణత్యాగాన్ని మూసిపెట్టి కట్టుకథలు పెట్టకథలు తీసుకొచ్చుకున్నారు వేదిక మీదకి. దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. కానీ కౌరవ కుమారులు ఏం చెప్తున్నారు అంటే, మీరు ధనాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించలేరు, దేవుని ప్రేమిస్తే ధనాన్ని ప్రేమించలేరు. దేవుణ్ణి ప్రేమించిన మరణం గౌరవప్రదమైంది, దేవుణ్ణి కాదనుకొని ధనాన్ని ప్రేమించిన మరణం ఆ జీవితానికే అర్థం లేదు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన రాసినటువంటి పాట, ఇది పాట, కీర్తన అంటారు దీన్ని. ఎందుకు పాట రాశాడు ఆయన? ఎందుకు అంటే పాట ఎక్కువ గుర్తుంటుంది. ప్రసంగం మర్చిపోతారు, పాటలు మర్చిపోరు. దేవుని స్తుతించడు, ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం ఎత్తుకున్నాను అనుకో, నేను పాడుతుంటాను, మీరు పాడుతుంటారు తెలియకుండానే. ఎందుకని ముద్ర పడిపోయింది అది. పాట అన్నది ఎక్కువ గుర్తుంటుంది. రాగయుక్తంగా సమాచారాన్ని ప్రకటించేదాన్ని పాట అంటారు. పాట అంటే ప్రసంగం. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను కదా, ఏమైనా రాగాలు వస్తున్నాయా? రావు. కానీ ప్రసంగాన్ని రాగయుక్తంగా చెబితే దాన్ని పాట అంటారు. పాటలో అర్థం ఉంటుంది. అయితే ఇప్పుడు రాసే పాటల్లో లేవులేండి. ఇప్పుడు రాసే పాటలో మ్యూజిక్ తప్ప, అల్లరి తప్ప, భజన వాతావరణం తప్ప అర్థం పరమార్థం లేదు. కౌరవ కుమారులు ఈ కీర్తన రాశారు, ఈ పాటను రాశారు. దేని మీద రాశారు? మీరు దేవుణ్ణి ప్రేమించండి, ధనాన్ని కాదు. ధనాన్ని ప్రేమిస్తే అసలు జీవితం వృధా అయిపోతుంది. దేవుని సంపాదించండి, దేవుని సంపాదించండి. ధనం అన్ని పనులు చేయలేదు. చాలామంది ఏమనుకుంటారంటే చేతిలో డబ్బు ఉంటేనంట కొండ మీద కోతిని కిందికి దించొచ్చంట. దించొచ్చేమో కోతిని, కానీ చాలా దిగవు. చేతిలో డబ్బు ఉంటే కోతులు దిగుతాయి, కానీ దిగనోటి చాలా ఉన్నాయి. మన కరోనా వచ్చింది, దిగిందా? కరోనా వచ్చింది, కోట్ల రూపాయలు సంపాదించిన కోటీశ్వరులు అలా క్వారంటైన్గా వెళ్ళారు. వచ్చారు వెనక్కి, వచ్చారు కవర్లో, నల్ల కవర్లో కదా, నల్ల కవర్లో పెట్టి జిప్పేసి ఓపెన్ చేయకండి అలాగే పాతి పెట్టుకొని పంపించారు. డబ్బుతో అన్నీ కొనలేము, డబ్బుతో అన్నీ చేయలేము. కొన్ని కొనగలం, కొన్ని చేయగలం. ప్రాణం పోతుంది, ₹1 కోటి డబ్బు డాక్టర్కి, డాక్టర్ గారు ఇదో ₹1 కోటి పట్టండి, ప్రాణాన్ని నిలవబెట్టండి అని అడగండి, నిలవబెడతాడా? లేదు, ప్రాణం పోయి ఒక 10 నిమిషాలు అయింది, డాక్టర్ గారు ఇదిగో 10 కోట్లు పట్టుకోండి, 10 మాటలు మాట్లాడమని చెప్పండి. ఆ 10 ఎకరాలు ఎవరి పేరు మీద ఒక్క మాట కనుక్కోండి అనంటే, లేకపోతే ఆ 4 అంతస్తుల బిల్డింగ్ ఉందే దాన్ని ఎవరికి ఇస్తాడో ఒక్క మాట పేరు చెప్పమండి చాలు అనంటే, 10 నిమిషాలకి లేచి 4 మాటలు చెప్పడా? ఇదిగో పెద్దోడికి ఇది, చిన్నోడికి ఇది 4 మాటలు చెప్పవచ్చు కదా, వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఇబ్బంది పడే కంటే. డబ్బుతో అన్నీ జరగవు. యోబు అంటాడు అన్నమాట,
చనిపోయినటువంటి చెట్టు మొద్దు, చనిపోయినటువంటి మొద్దుకి చెట్టుకి నీటి వాసన తగిలితే అది చిగురిస్తుందనే నమ్మకం ఉందేమో కానీ చనిపోయిన వ్యక్తి మరలా వస్తాడని అస్సలు నమ్మలేమంటాడు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి మాట అది. ఇక్కడ మన కాంపౌండ్లో మామిడి చెట్టును చూసావా? దాన్ని చూసే ప్రతిసారి షాక్ నేను. మీరు చూసారు దాన్ని? మొత్తం మొదలుకొని చిట్ట చివరి అంతవరకు పూర్తిగా ఎండిపోయింది. అది ఎండిపోయింది. దాన్ని చూసిన ప్రతిసారి బాధ, అరే ఇంత పెద్ద చెట్టు, 2 పెద్ద కొమ్మలు వచ్చి అసలు ఆ ప్రహరీ నుంచి పైకి వచ్చి ఆ నీడ ఉండేది, కాయలు నిండా కాయలు కాసింది. అరే ఇన్ని రోజులు దాన్ని పెంచుకుంటే ఇలా కళ్ళెదురుగా చచ్చిపోయిందేంటి? వేరు పురుగు అంటారే, వేరు పురుగు తొలిచింది. అంత పొడిగా మొత్తం తొలిచి పడేసింది. చెట్టు చచ్చిపోయింది. చెట్టు చనిపోతే నేను ఏం చేశానంటే బాబుని పిలిచి, బాబు దాన్ని కొట్టే అన్న. ఎందుకంటే చూస్తుంటే బాధ అనిపిస్తుంది. కొట్టేమంటే ఆయన ఏం చేశాడు, 2 పెద్ద కొమ్మలు వచ్చాయి కదా, ఒక కొమ్మను కొట్టి ఇంకో కొమ్మను కొట్టేదానికి మరి ముహూర్తం కుదరలేదో తెలియదు కానీ ఆ కత్తినక పడవేసి ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఇంకా అది అలాగే మిగిలిపోయింది. ఒక కొమ్మేమో పొయ్యిలో పెట్టుకున్నారు, ఒక కొమ్మ మిగిలిపోయి ఉంటుంది, ఒక కొమ్మ మిగిలింది అలాగే ఉంది, ఎండిపోయి. వర్షాలు పడ్డాయి, మేము దాన్ని పట్టించుకోలే, మాకు ఎలాంటి అది లేదు. వర్షాలు పడితే ఆ చిటారు కొమ్మన పచ్చగా చిగురు వచ్చింది. అంతే, మాకు సంతోషం అనిపించింది. ఇప్పుడు చూడండి మరలా మానైంది అది, మరలా మానైంది అది. ఒక చెట్టు చనిపోయినా సరే నీటి వాసన తగిలినప్పుడు మరలా చిగురిస్తుందేమో అనేది ఒకటి ఉంటుంది. ఏమంటారు దాన్ని, ఒక నిరీక్షణ ఉంటుంది. కానీ మనిషి చనిపోయాడు అనుకో, వాడు మరలా లేస్తాడు, వాడు మరలా బ్రతుకుతాడు. అది 10 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు అయిందంటే చనిపోయి అని మనం అనొచ్చు, కానీ వాడు తిరిగి లేస్తాడు అనేటువంటి నమ్మకం లేదు. అంతే, గాలి విసర వెళ్ళి మరలి రాని విధంగా మనిషి అలా ఉంటాడు. ఇలా గాలి వెళ్ళిపోయింది, మరలా వెనక రాదు. అది నది ప్రవహిస్తుంది, మరలా వెనక రాదు. అది ఇవి వచ్చిన పోయినోడు రాడు. కౌరవ కుమారులు ఏం చెప్తున్నారు అంటే, డబ్బు అన్ని పనులు చేయలేదు, డబ్బుతో అన్ని కొనలేము, ప్రత్యేకించి మరణాన్ని కొనలేము. మరణానికి డబ్బు ఇచ్చి కాస్త వాయిదా వేసుకో, వచ్చే నెల 15వ తారీఖు వద్దు కానీ అంటే వినదు. అది కొన్ని బాధ్యతలు ఉన్నాయి, పెద్దదాన్ని పెళ్లి చేయాలి, చిన్నోడికి ఉద్యోగం కావాలి, నడిపోడికి ఇల్లు కట్టించాలి అంటే ఓకే అని అందది అంటదా? నువ్వు ఏం చేస్తున్నావు పట్టించుకోదు అది, నీ ముఖాన్ని చూడదు అది, నీ పరువు ప్రతిష్టలు చూడదు అది. దాని లక్ష్యం ఏంటంటే రావడం, నేను ఎత్తుకెళ్ళి వెళ్ళిపోవడం, అంతే. దానికి నువ్వు డబ్బు ఇవ్వలేవు, దాన్ని కొనలేవు. మరి మరణాన్ని కొనలేనటువంటి డబ్బుని దానికోసం ఎందుకు ప్రయాసపడాలి అంటాడు కౌరవ కుమారులు. మరణాన్ని కొనలేనటువంటి ధనానికి ఎందుకు నువ్వు దాసోహం అవుతున్నావు? మరణాన్ని నియంత్రించగలిగిన దేవుణ్ణి వదిలిపెట్టి మరణాన్ని కొనలేనటువంటి ధనం అంటే ఎందుకు పరిగెడుతున్నారు అని అడుగుతున్నాడు కౌరవ కుమారులు 49వ కీర్తనలో. ఇప్పుడు ఈ భావాన్ని ఒక్కొక్క లైన్లో ఎంత అద్భుతంగా మాట్లాడారు, ఎన్ని పోలికలు పోలుస్తూ మాట్లాడారు అన్నది నేను చదివి వినిపిస్తుంటా, మీరు నాతో పాటు గమనించండి. మొదటి వచనం, సర్వజనులారా ఆలకించుడి. ఎందుకు సర్వజనులు వినాలి? అందరు పోతారు కాబట్టి, అంతేనా? నేను చనిపోనండి అనేవాళ్ళు లేడు, ఈ దేశంలో వ్యక్తులు చనిపోరు అనేవాళ్ళు లేరు. కాబట్టి సర్వజనులారా ఇప్పుడు చెప్పేది వినండి అని అంటున్నాడు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. చిన్న పెద్ద, ముసలి ముతక, ధనవంతులు, పేదవాళ్ళు ఏ తేడాలే, అందరూ చెవియొగ్గి వినండి. ఎందుకంటే అందరూ పోతాం కాబట్టి వినండి. 3వ వచనం, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గలదానికి నేను చెవిగెదను, సితార తీసుకుని నా మరుగు మాట బయలుపరిచెదను. ఇక్కడేమో మాట్లాడుతున్నాడు అంటే, నేను మాట్లాడే విషయాలు జ్ఞానం కలిగినటువంటి
వివేకం కలిగినటువంటి మాటలు. సితారా తీసుకొని జ్ఞాన విషయాన్ని పలుకుతా నేను అంటే పాట రూపంలో అందరికీ అర్థమయ్యేటట్టుగా వివరిస్తున్నాడు ఆయన. నా మరుగు మాటను సితారా తీసుకుని బయలుపరుస్తాను. నా హృదయ ధ్యానం నేను ఆలోచించి మానవుడికి శ్రేష్టమైన విషయాన్ని చెప్పబోతున్నాను. నా హృదయ ధ్యానాన్ని సితారా తీసుకొని చెప్తున్నాను, జాగ్రత్త వినండి మీరు అంటున్నాడు ఆయన. రాగయుక్తంగా సంగీతాన్ని జోడించి మరి చెప్తున్నాడు ఒక గంభీరమైనటువంటి సత్యాన్ని. అదేంటో చూద్దాం. 5వ వచనం. ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన మీదకి కొంతమంది దాడి చేయడానికి వచ్చారు. అంటే ఈ వచన ప్రకారంగా అది ఒక నోటి మాటే కావచ్చు, లేకపోతే ఒక కఠినమైనటువంటి దృష్టే కావచ్చు, లేకపోతే ఒక పుకారే కావచ్చు, ఆయన వెనకాల మాట్లాడేటువంటి గుసగుస కావచ్చు, లేకపోతే దెబ్బ కావచ్చు, ఒక అవమానం కావచ్చు, ఏదైనా సరే ఈ కౌరవ కుమారుల్ని తక్కువ చేసి మాట్లాడడం, కౌరవ కుమారుల్ని నిందించడం, హింసించడం, అవమానించడం జరిగిందనమాట. ఎందుకురా వీళ్ళు నన్ను అవమానించారంటే వాళ్ళకి చాలా డబ్బు ఉందంట. ఈ కౌరవ కుమారులు ఏం చేసేవాళ్ళంటే దేవాలయంలో ఆరాధన నడిపించేవాళ్ళు. దేవాలయంలో ఏం చేసేవాళ్ళు? దేవుడికి ఆరాధన జరిగించేవాళ్ళు. ఆరాధన జరిగించే వాళ్ళ అకౌంట్లో ఎంత డబ్బు ఉంటుంది? ఆరాధన జరిగించే వాళ్ళ అకౌంట్లో డబ్బు తక్కువ ఉంటుంది. ఎందుకని? ఆయన కోట్లు ఇవ్వడం. ఎందుకంటే మనం గాల్లో తిరుగుతాం కాబట్టి. నాయన నువ్వు కిందనే తిరగాలంటే నీకు బ్యాలెన్స్ కూడా కిందనే ఉండాలి, అడుగులే ఉండాలి. ఎక్కువకి ఇచ్చాడు మనం ఏం చేస్తాం? అలా చూస్తాం, పైన చూస్తుంటాం. కళ్ళు రెండు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి. దేవుని సృష్టికి వ్యతిరేకం. దేవుడి సృష్టిలో దేవుడు ముఖం మీద పెట్టాడు కళ్ళనే. కానీ డబ్బు ఎక్కువ ఇస్తే ఈ కళ్ళు కాస్త ఎక్కడికి షిఫ్ట్ అవుతాయి? ఇదో ఇక్కడ ఒకటి వస్తాయి. ఈ ఎదురుగా ఉండేది కనబడదు, కింద ఉండేది కనబడదు. కాబట్టి ఆ ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మన భక్తికి జీవానికి కావలసినవి మనకు సమకూరుస్తాడని పేతురు చెప్తాడు. ఏమిస్తాడు దేవుడు మనకి? మన భోగాలకి మన కోరికలకి తగినటువంటివి ఇస్తాడని చెప్పట్లే ఆయన. ఏమంటున్నాడు? మన భక్తికి మన జీవానికి సరిపోయినవి ఇస్తాడు. మనం ఏం అడుగుతాం? మన భోగాలకి మన కోరికలకి సంబంధించిన అడుగుతాం. ఆయన మెనూలో ఉండదు అది. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళాము, ఆ హోటల్ మెనూ ఇస్తాడు. అది బ్రాహ్మణ భోజనశాల అనుకో. అక్కడికి వెళ్ళి ఒక రాగి సంగటి తలకాయ కూర పట్టుకొని రా అంటే వాడేమంటాడు? నీకేమైనా తలకాయ పని చేస్తున్నా అని అడుగుతాడు. ఎందుకని? ఆ బోర్డు చూసి సావచ్చు కదా అని. మొన్న అదే జరిగింది. ఆంధ్ర స్పైసెస్ అని ఉంది హోటల్ ఒకటి కడపలో. స్పైసెస్ అని నేను అనుకున్నాను. స్పైసెస్ ఏంటంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? బాగా మసాలా దట్టించేది ఎక్కడ? చికెన్కి, మటన్కి, రొయ్యలకి, చేపలకి కదా మసాలా దట్టించేది. వేపుళ్ళు, పులుసులు ఉంటాయి కదా. ఆంధ్ర స్పైసెస్ అనగా ఉండగానే మన కడపలో చెప్తున్నాను. ఇంకా వెనక ముందు చూడలే. ఆ కింద ఆంధ్ర స్పైసెస్ కింద చీమ తలకాయ అంత సైజులో ప్యూర్ వెజిటేరియన్ రాశాడు. అక్కడ ఎంత రాశాడు? ఆంధ్ర స్పైస్ అని ఇంత పెద్ద అక్షరాలు రాసి కింద చీమ తలకాయ లెక్కేమి రాశాడు? ప్యూర్ వెజ్ అంట, వెజ్ మీల్స్ అంట. ఇంత పెద్దదాన్ని చూసి నేను లోపలికి వెళ్ళిపోయి కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటే ఒక ప్లేట్లో అప్పడాలు తీసుకెళ్తున్నారు అటు. అరే అప్పడాలు ఎందుకు ఉంటాయి ఇక్కడ? ఎందుకు అనుమానం వచ్చింది నాకు. ఇటు పులిహోర తీసుకెళ్తున్నాడు ఒకడు. పులిహోర ఎందుకుంది ఇక్కడ? ఇది స్పైసెస్ కదా. అటు కలర్ రైస్ వెళ్తుంది, ఇటు కర్డ్ రైస్ వెళ్తుంది. ఏదో తేడా కొడుతుంది నాకు మొత్తానికి. కాదు అప్పడాలు ఎందుకు వచ్చాయి ఇక్కడ? బిర్యానీకి అప్పడం కాంబినేషన్ ఏమోరే, ఏమైనా పెట్టారేమో ఇదో కాంబినేషన్ అనుకుంటే మనసులో. తర్వాత పసుపు పచ్చ కలర్ తీసుకొని వెళ్తున్నారు, పులిహోర తీసుకెళ్తున్నారు. స్పైసెస్లో పులిహోరనా అనుకొని చాలాసేపు ఎదురు చూశాను. అనుమానం అయిపోయింది ప్రాణం. ఈలోపు మెను వచ్చాడు. సార్ ఏం కావాలి చెప్పండి అన్నాడు. మెను అన్నా. సార్ మెనూ లేదు అన్నాడు. సరే ఏమున్నాయి చెప్పంటే, సార్ వైట్ రైస్ ఉంది, లెమన్ రైస్ ఉంది, జీరా రైస్ ఉంది, కర్డ్ రైస్ ఉంది, కరివేపాకు రైస్ ఉంది, ఏదో చెప్తున్నాడు. అన్ని రైసులు చెప్తున్నాడు కానీ అసలు రైస్ రావట్లే. రైసులు అన్నీ చెప్తున్నాడు తప్ప నేను అనుకున్న రైస్ రావట్లే. ఆగాడు. చెప్పండి సార్ ఏం కావాలన్నాడు. అయిపోయిందా అన్న. అయిపోయింది, లిస్ట్ అయిపోయింది. బిర్యానీ సార్ ఇది నా వెజిటేరియన్ హోటల్ సార్. మరి ఆంధ్ర స్పైసెస్ అని ఉంది సార్. ఆ కింద ఒకసారి చూడండి ప్యూర్ వెజ్ అని రాశాను సార్ ఇక్కడ. అంటే శాకాహారం రాశాను సార్. అంటే అర్జెంటుగా బయటకు వచ్చి బోర్డు వైపు చూసి అలా బయటకు వచ్చాను. అలా బయటకు వస్తే అందరూ చూస్తున్నారు ఎందుకు వెళ్తాడు వెళ్తేనే. వాళ్ళంతా శాకాహార జీవులు అవన్నీ. వాళ్ళు హాయిగా తింటారు. నేను ఒక్కనే చెడబుట్టాను అక్కడ వాళ్ళలో.
మెనూలో ఉన్నవే ఉంటాయి హోటల్ కదా. ఇప్పుడు దేవుని దగ్గర ఏముంటాయి? మనం నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర, సైన్యములకు అధిపతి యెహోవా దగ్గర ఏముంటాయి? ఆ మెనూలో ఉన్న దాని మీద వేలు పెడితేనే ఇస్తాడు ఆయన. ఆ మెనూలో ఏముంది తెలుసా? మీ భక్తికి, మీ జీవానికి ఆధారమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇస్తా అని చెప్పాడు. కానీ మనం ఏమడుగుతాం? మా భోగాలకి, మా సుఖాలకి, మా ఆడంబరాలకి, మా ఆర్భాటాలకి ఏమైనా ఉందా ప్రభు ఐటమ్ అంటాడు అని మనం అడుగుతాం. అప్పుడు ఆయన ఏమంటాడు? సారీ నాయన, మీరు సంప్రదించాల్సిన చిరునామా అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళండి అంటాడు ఆయన. గొంతెమ్మ కోరికలు తీర్చాడు యేసు ప్రభు. తీరుస్తాడింది. గొంతెమ్మ కోరికలు యేసు ప్రభు తీర్చడు. ఇలా డబ్బుని ఆధారం చేసుకొని, ధనాన్ని ఆధారం చేసుకొని ఆరాధన చేస్తున్నటువంటి కోరహ కుమారుల్ని హింసిస్తున్నారు ధనవంతులు. ఇప్పుడు ఈయన ఒక ప్రశ్న అడుగుతున్నారు మనల్ని. ఎవరు? కోరహ కుమారులు ఏమడుగుతున్నారు? మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు. 5వ వచనం, నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు బల ఆపత్కాలములో నేనేలా భయపడవలెను? మనల్ని అడుగుతున్నాడు. ఏం చుట్టుకున్నాయంట ఆయన్ని? నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు. నా కొరకు పొంచి ఉన్నారు దోషకృత్యములు చేయడానికి. ఇప్పుడు నేను ఎందుకు భయపడాలని అడుగుతున్నాడు. ఈ 20 రోజుల్లో జరిగింది ఇదే. ఎవడెవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళ ధన మదాన్ని ప్రదర్శించారు మన మీద. ఒరే జాన్ పాల్, నీకు అసలు చర్చే లేదురా అని అన్నారు. అంటే చిన్న చర్చి కాదనమాట అది. నువ్వు ఉన్న దగ్గర 4 ఇళ్ళు ఉంటాయిరా అంటే 4 ఇళ్ళు ఉంటే సువార్త చెప్పకూడదు, వాక్యం చెప్పకూడదు, అంతేనా? 4 ఇళ్ళు ఉంటే చర్చి కాదు, 4 ఇళ్ళు ఉంటే పరిచర్య కాదు, చిన్న చర్చి అయితే చర్చి కాదు. మరి ఎన్ని ఇళ్ళు ఉండాలి? అడుక్కునేవాడికి ఎన్ని ఇళ్ళు కావాలని కోరుకుంటాడు చెప్పండి? అడుక్కునేవాడికి 4 ఇండ్లు ఉండేటువంటి ఒక ఊరు కనపడింది, 40 ఇళ్ళు ఉండేటువంటి ఊరు కనపడింది. వాడు దేన్ని చూసి సంతోషపడతాడు? 40 అనా? ఎందుకని? అడుక్కు తినేవాడు కాబట్టి. మీరు ఒకసారి ఊహించండి, ఒక బొచ్చి పట్టుకొని అందులో 40 ఇండ్లలో 40 రకాల ఐటమ్స్ ఒకేసారి కలిపి తింటే ఎలా ఉంటుందో. అది అడుక్కు తినేవాడికి తెలిసిన టేస్ట్. అది మీకు తెలీదు, నాకు తెలీదు. ఎందుకని? మన బతుకులు ఏం చెప్పు, పప్పు చేసుకుంటాం 3 పూట్ల తింటాం, పచ్చడి చేసుకుంటాం 3 పూట్ల తింటాం, ఒక్క కూరే. ఎప్పుడైనా పొరపాటున క్రిస్మస్ వస్తే దేవుడు పుణ్యమని 2-3 ఐటమ్ చేసుకొని తిని కడుపు నింపుకునేటువంటి అల్పజీవులు మనం. కానీ అడుక్కు తినేవాళ్ళు 40 రకాల ఐటమ్స్ ఒకేసారి కలిపి తింటారు. ఆ టేస్ట్ ఉంటుంది చూడు. అబ్బా, ఆన్లైన్ బెగ్గర్స్ అలవాటు పడ్డారు. సమాజం దగ్గర నుంచి ఊరకే డబ్బు సంపాదించడం అలవాటు పడ్డారు ఆన్లైన్ బెగ్గర్స్. వాళ్ళు అంటున్నారు, నీ దగ్గర 4 ఇళ్ళు ఉంటాయిరా జాన్ పాల్. ఏ 4 ఇళ్ళు ఉంటే వాళ్ళకి పాస్ట్ వద్దా? చెప్పమ్మా, మన దగ్గర 4 ఇళ్ళు ఉన్నాయా? మన చుట్టుపక్కల 30 గ్రామాలు ఉన్నాయా? మనం ఉండే దగ్గర 4 ఇళ్ళు ఉన్నాయా? లేకపోతే 30 పల్లెల మధ్యలో మనం ఉన్నామా? 30 పల్లెల మధ్యలో ఉన్నాం మనం. ఇవి 4 ఇళ్ళు ఎలా అవుతాయి? ఇవి 30 పల్లెలు కలిపి ఒకే ఒక చర్చ్ అవుతుంది. చెప్పండి, ఇప్పుడు మనకి ఎంత ఆదాయం వస్తుంది ప్రతి ఆదివారం? మిమ్మల్ని అందరినీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడు కానుకేస్తా కదా అన్న, ఇప్పుడు కానుక నేను 500 తీసుకొచ్చానన్న, వేయడానికైనా వాళ్ళు చేతులు ఎత్తాను ఒకసారి. ఏ చేయలేదు. ఇది ఎందుకు చెప్పానంటే మిమ్మల్ని అవమానించడానికి కాదు. కొత్త రోడ్లో జరుగుతున్న పరిచర్య డబ్బు మీద ఆధారపడిన పరిచర్య కాదు. దేని మీద ఆధారపడిన పరిచర్య? కేవలం వాక్యం మీద ఆధారపడిన పరిచర్య. మన మధ్యకి ఆటో అంకుల్ వచ్చేవాడు. ఇప్పుడు ఆయన అక్కడికి పుత్తూరుకి అక్కడ ఉన్నాడు, పుత్తూరులో ఉన్నాడు ఆయన. ఆటో అంకుల్ వచ్చేవాడు. ఒకరోజు పర్సనల్గా నా దగ్గరకు వచ్చి మాట అన్నాడు. పర్సనల్ కాదు, ఉన్నాం విజయలేడేమో. ఏమన్నాడు తెలుసా? అన్న, నేను ఒక మాట అడుగుతా, ఏమనుకోకుండా సమాధానం చెప్తావా అని. సరే అడుగు అన్న. ఆయన అన్నాడు, నేను ఎన్నో చర్చిలు తిరిగాను. ఆయనది హోసల్ నా బ్యాక్గ్రౌండ్. నేను ఎన్నో చర్చిలు తిరిగాను, ఎంతోమంది పాస్టర్లతో కలిసి తిరిగాను, చర్చిలు చూశాను.
ప్రతి పాస్టరు దశంభాగం గురించి చెప్తాడు, మీరేంటి ఇప్పటివరకు ఒక్కసారి కూడా చెప్పలేదు దాని గురించి అన్నాడు. చూసారా మన మీద ఏం అనుమానం వచ్చిందో? దశంభాగం ఎందుకు అడగలేదు మీరు అని అనుమానం వచ్చింది ఆయనకి. ఇది సాక్ష్యం అంటే, ఇది నిజాయితీ అంటే. మీరు గమనించట్లేదు, అప్పుడు ఒక 6 నెలలు కానుక పెట్టి తీసేసాను చర్చలో లేకుండా. 6 నెలలు కానుక పెట్టి లేకుండా మీరు కానుక ఇవ్వద్దు, వచ్చి తినేసి వెళ్ళిపోండి. ఫస్ట్ ఏమైనా పంపించానా? కానుక పెట్టి లేకుండా తీసివేసి భోజనం పెట్టి పంపించాను. తర్వాత మళ్ళీ మీరు వచ్చి అన్న మాకు మనస్సాక్షి అంగీకరించట్లేదు, మీరు కానుక పెట్టి పెట్టండి, లేకపోతే మేము ఇంకో చర్చికి వెళ్తాం, మేము ఇవ్వకుండా మేము తినాలంటే మాకు ఇబ్బందిగా ఉంది అని అంటే అప్పుడు పెట్టాను కానుక పెట్టి. అడిగి కనుక్కోండి, మిగిలినటువంటి ప్రపంచానికి వెళ్ళి, క్రైస్తవ సమాజానికి వెళ్ళి ఇలాంటి పాస్టర్ ఉంటాడేమో, ఇలాంటి విధానాలు ఉంటాయేమో అడిగి కనుక్కోండి, ఎక్కడైనా ఉంటే పోనీ. ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే క్రీస్తుని రుచించిన వాడికి ఆ మాధుర్యం తెలుస్తుంది. పనివాడు జీతానికి పాత్రుడు. నేను చేసేది క్రీస్తు పని అయితే నాకు జీతం ఎవరు ఇవ్వాలి? ఆయన ఇవ్వాలి, ఆయన ఇవ్వాలి. మన బయలుదేరి వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళానా, మొత్తం రౌండ్ వేసుకొని అంతా హైదరాబాద్ అన్ని రౌండ్ వేసుకొని. ఎప్పుడు వెళ్ళాను? సోమవారం కదా వెళ్ళింది. సోమవారం వెళ్ళాను నేను ఇక్కడ నుంచి బయలుదేరి. మరలా ఎప్పుడు వచ్చాను? అర్ధరాత్రి 12కి వచ్చాను. అర్ధరాత్రి 12కి వస్తే ఈ మొత్తం ప్రయాణంలో నాకు ఎంత ఖర్చు ఉంటుంది? ఎంత ఖర్చు అయింది తెలుసా? 35,000 ఖర్చు వచ్చింది. ఈ సోమవారం బయలుదేరినప్పటి నుంచి మరలా ఇంటికి వచ్చేంతవరకు నాకు వచ్చిన ఖర్చు ఎంత అంటే 35,000. తెల్లవారుజామున అలా కళ్ళు దులుపుకొని మొబైల్ ఓపెన్ చేస్తే యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ విత్ 35,000 అని మెసేజ్ వచ్చింది దాని మీద. మీకు అర్థమైందా? నీ అకౌంట్కి 35,000 క్రెడిట్ అయింది అని వచ్చింది. ఒకవేళ స్క్రీన్ మీద ఉంటే చూపెడతాను. ఓకే రైట్, పోయింది, డిసపియర్ అయింది. విషయం ఏంటి తెలుసా? దాని మీద పేరు లేదు. త్రూ నెఫ్ట్ అని వచ్చింది. నెఫ్ట్ ద్వారా పంపించారు. ఎవరో మరి ఎవరు పంపించారో తెలియదు, ఎక్కడి నుంచి పంపించారో నాకు తెలియదు. వాళ్ళ పేరు కూడా లేదు. థ్యాంక్ యూ చెప్తామంటే థ్యాంక్ యూ అని చెప్పడానికి పేరు లేదు, ఊరు లేదు. ఇచ్చాడా జీతం? ఇచ్చాడా? ఇస్తాడు, నాకు తెలుసు. ఎందుకంటే 2016 నుంచి సేవిస్తున్నా ఆయన. నేను 2016 నుంచి సేవిస్తూ ఉంటే ఏ రోజు నా జీతాన్ని బిగపట్టినోడు కాదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను కొంచెం సోమరతనంగా, కొంచెం బద్ధకస్తంగా పనిచేసిన రోజు ఎక్కువ శాలరీ ఇచ్చాడు ఆయన. మరి ఎందుకు ఇచ్చాడు నాకు అర్థం కాలే. ఎవరైనా జీతాన్ని బిగపడతారు, కానీ నేను బద్ధకంగా పనిచేసిన రోజు కొంచెం ఎక్కువ ఇచ్చాడు. లేరా ఇదిగో డబ్బు ఎక్కువ తీసుకునేట్టుగా బుజ్జగించాడు ఆయన నన్ను. ఈ మాధుర్యం అర్థం చేసుకున్న వాడికి గూగుల్ పే, ఫోన్పే పెట్టుకొని అడుక్కు తినడం సిగ్గు అనిపిస్తుంది. క్రీస్తు ఇస్తే తీసుకునేదానికి అలవాటు పడినటువంటి వాడికి మనుషుల మీద ఆధారపడాలనిపించదు, మనుషులకి కష్టాలు చెప్పుకోవాలనిపించదు. ఏ రోజైనా చర్చికి పెయింట్ వేస్తున్నాం డబ్బు అడిగానా? ₹1 అడిగా మిమ్మల్ని? క్రిస్మస్ వస్తుంది, మీరు ₹1 అడిగాను ఎప్పుడైనా నేను? లేదా పలానా మీటింగ్ పెడితే ₹1 అడిగాను నేను? అసలు లేదు. ఒకవేళ నా దగ్గరికి ఎవరైనా డబ్బు ఇలా పట్టుకొని వస్తే అక్కడ కానుకపెట్లో వెండి అని చెప్పేవాడిని నేను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిజాయితీగా సేవ చేసేవాడుకుంటే ధైర్యం ఇది. ఆ కౌరవ కుమారులు ఆరాధన చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏం డబ్బు ఉంటుంది అని డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంట, నా కొరకు పొంచివారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేను ఏలా భయపడాలి? ప్రశ్న. ఆపత్కాలం వచ్చింది కౌరవ కుమారులకి. ఆయన అడుగుతున్న ప్రశ్న తెలుసా? నేను ఎందుకు భయపడతాను అంటున్నాడు. ఎందుకని? మీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర దేవుడు ఉన్నాడు. మీ దగ్గర డబ్బు కొవ్వు ఉంది, డబ్బు మదం ఉంది, నా దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు మనసులో ఒక్కటే ఉంది, ప్రభువా నా మనసు నీకు తెలుసు. ఆ రోజు రాత్రి నాకు వచ్చిన ఫోన్లు ఏంటో తెలుసా? ఏలూరు బ్రాందీ షాపులో మందు కొట్టున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ వస్తే ఫోన్లు చేసి, అన్నా ఒక పాస్టర్ మందు తాగాడన్నా, మా మనసు కకావికలం అయిపోయిందన్నా. ఏంటన్నా ఈ పరిస్థితి అంటే రాత్రి అంతా ఆలోచించాను. ఉదయాన్నే లేచి
మనిషిని నమ్మకండి, మనిషి బలహీనుడు, యేసుక్రీస్తుని నమ్మండి, మనుషులను చూసి విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోకండి, నన్ను కూడా చూడకండి. ఈరోజు ఒకలాగా ఉంటాను, రేపు ఒకలాగా ఉంటాను, నేను మనిషినే కదా, అందరూ మనుషులం కదా, నీతిమంతులు ఒకరు లేడు కదా, యేసు ప్రభువుని చూడండి అని సంఘాన్ని ధైర్యపరచడానికి నేను మాట్లాడితే నా మీద ఎన్ని దోషణలు వచ్చాయి? ఒకటే ధైర్యం, దేవుడున్న నా పక్షాన. నేను మాట్లాడింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగంతో కొనబడినటువంటి సంఘాన్ని బలోపేతం చేయడానికి, ఆదరించడానికి, ధైర్యం చెప్పడానికి, క్రైస్తవ్యం ఎదురుగా నిలబడి క్రైస్తవ్యం పక్షాన ప్రాతినిధ్యం వహిస్తూ నన్ను దాటి వెళ్ళి నా క్రైస్తవులనండి అని నిలబడ్డాను. ఇక్కడ వచ్చి నిలబడ్డాను. అంత నిజాయితీగా వస్తే లేని పని మాట్లాడారు. కౌరవ కుమారులు అదే అంటున్నారు, నేను ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి? ఎందుకని? మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నా దగ్గర దేవుడు ఉన్నాడు. ఐజీ ప్రెస్ రిపోర్ట్ పెట్టకముందు వీళ్ళందరూ మురిగారు స్టూడియోలోకి వెళ్ళి. ఐజీ ప్రెస్ రిపోర్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను వెళ్ళాను ఆ స్టూడియోలో కూర్చొని, ఇప్పుడు నేను కేకలేసి సత్యాన్ని చెప్పొచ్చాను. యాంకర్లు నోరు తెరిచారు, అరే ఇంత నిజాయితీగా ఉంటాడు ఒక వ్యక్తి అని. అంతేనా? ధనాన్ని నమ్ముకుంటే ధనం ఎక్కువ రోజులు ఉండదు, దేవుని నమ్ముకోవాలి. దేవుడు శాశ్వతం, ధనం శాశ్వతం కాదు. చూడండి 6వ వచనం, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఏల భయపడవలెను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడాలి? ఆస్తే మాకు రక్షణ కోటలాగా భావించి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకునే వాళ్ళకి మేము ఎలా భయపడాలి, నేను ఎందుకు భయపడతాను అంటున్నాడు. ఎంత డబ్బున్నా పేపర్లే, ఎంత డబ్బున్నా సరే లోహాలే, బంగారం, విండో, ఇత్తడు, అంతే. వాటిని బట్టి అతిశయపడాల్సింది ఒక పాస్టర్, ఒక కాపరి అతిశయపడాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి. ఈరోజు ఎలా అతిశయపడుతున్నారు? నువ్వు ఒక్కడివిరా, మనల్ని నువ్వు ఒక్కడివిరా, మేము ఎంతమందో తెలుసా, ఎంతమంది వెళ్తామో తెలుసా? 2 కార్లలో వెళ్తారంట ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఎవరు డబ్బని వెళ్తున్నారు? మీ నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఏమైనా ఇలా చెమట ఇలా కార్చి ఏమైనా సంపాదిస్తే తిరుగుతున్నారా? ఉద్ర సొమ్ము. మీకు అర్థమైందా? నేనంట ఒక్కడంట నాకు నెలకి 5,000 అయితే సరిపోతుందంట. చెప్పండి, నాకు నెలకి 5,000 అయితేనంట సరిపోతుందంట. కానీ వాళ్ళకంట ఎంత పరిచర్య అంట, అసలు ఒక్కరోజు తిరిగి లేకుండా పరిచర్య తిరుగుతూనే ఉన్నారంట. ఒకరు కాదంట 10 మంది వెళ్తున్నారంట ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఎవరి సొమ్ము, ఎవరు తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు? వేదిక ఎక్కిన మంచి పిచ్చుకుక్క మురిగేట్టు మొరుగుతూ, అది పరిచర్య, అది సువార్త, అది వాక్యమా? సీసీ కెమెరా చూపెడితే అందులో ఉన్నది ఎవరో గుర్తుపట్టలేని మీరు పాస్టర్లు ఎలా అయ్యారు? మీకంటే గుడ్డోలు నయం కదా. తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఏలా భయపడాలి? భయపడం. 7వ వచనం, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడను లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్టుండవలసిందే. 7, 8, 9 వచనాలు. ఈ 3 వచనాలని చివరిలో ఆలోచిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు అని ఇక్కడి నుంచి మనం రాబట్టుకోవాలి. ఇక మిగిలినటువంటి లేఖన భాగాన్ని చదువుకుంటూ వెళ్దాం. 10వ వచనం, జ్ఞానులు చనిపోవుదరున్న సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. మరణం ఎవరెవరి మీదకి వస్తుందంట? జ్ఞానులకి వస్తుందంట, మూర్ఖులకి వస్తుందంట, పశుప్రాయులకి వస్తుందంట. అందరూ చచ్చిపోతాం. మహామేధావి చచ్చిపోతాడు, పరమ అజ్ఞాని చనిపోతాడు. మనిషిని పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోవాల్సిందే. జ్ఞానులు చచ్చిపోతారని జ్ఞానులకు తెలుసు, మూర్ఖులు చచ్చిపోతారు, అజ్ఞానులు చనిపోతారు, పశుప్రాయులు చనిపోతారు, అందరూ చనిపోతారు. 11వ వచనం, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకుందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఏమన్నాడు ఇక్కడ అంటే, వీళ్ళు మరణించిన తర్వాత వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. అంతేనా? సంపాదించి 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 ఎవడు అనుభవిస్తాడు? వేరే ఎవరు అనుభవిస్తారు. అంతెందుకు? జ్ఞాని అయిన సొలొమోను, దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఆయనకి. ఎంత జ్ఞానం ఇచ్చాడంటే భూమి మీద ఎవరికి అంత జ్ఞానం లేదు. అంత జ్ఞానాన్ని ఇస్తే మనోడు ఏం చేశాడు? కట్టాడు, బిల్డింగ్ ప్రాజెక్టులు కట్టాడు. అంతే, మామూలు ప్రాజెక్టులు కాదు. ఎక్కడికి వెళ్తే అక్కడ బిల్డింగ్లే, బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టాడు.
పాపం పూసుకొని పోయాడు 70 ఏళ్ళకి. చనిపోయాడు, 70 ఏళ్ళు చనిపోయాడు. మరి ఇన్ని బిల్డింగులు, ఇంత వ్యవస్థ, ఇంత సంపద ఏమాత్రం బుర్ర లేని ఒకడికి ఇచ్చి వెళ్ళాడు. ఆయన పేరు రెహబాము కొడుకు. పండిత పుత్ర పరమసుంఠ అని ఒక మాట. పండిత పుత్ర పరమసుంఠ. నాన్నేమో పండితుడు, కొడుకు సుంట. ఏమీ తెలీదు. నా భయం అదే. ఒరే నాయన, పుట్టిన వాళ్ళు ఎలా పెరుగుతారో, వాళ్ళు ఎంత పరుగు తీస్తారో అదొక భయం. ఎందుకని ఇప్పుడు మనం వచ్చినటువంటి దారి ఒకలాగా ఉంటుంది. తండ్రులు ఉంటారు కదా, తండ్రులు వీళ్ళు వచ్చిన దారి ఒకలాగా ఉంటుంది. వాళ్ళు చాలా కష్టపడి, చాలా ఎదురు దెబ్బలు తిని, అనుభవాలు నేర్చుకొని వచ్చి ఉంటారు. అనుభవాలు నేర్చుకొని కొంచెం అంత సంపాదిస్తారు. కానీ పిల్లలకు వీళ్ళకి ఏ నొప్పి తెలియదు, ఏ బాధ తెలియదు. మీకు మాట చెప్తా వినండి. ఒకసారి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను. అక్కడ కారు బొమ్మ ఉంటే ఎందుకు నాకు నచ్చింది. అరే ఇది పిల్లలు తీసుకెళ్దాం, ఇంటికి తీసుకొచ్చాను. ఆ కారు ఎంత తెలుసా? 1200 రూపాయలు. కారు ఇంతది 1200 రూపాయలు పెట్టి తెచ్చారు. 1200 అంటే చిన్నదా పెద్దదా? ఎక్కువ డబ్బే కదా. నేను చిన్నతనంలో మా నాన్నని ఆ తిరణాలు తీసుకుని వెళ్తే గోజాడి 10 రూపాయలు బొమ్మ కొనిపించి 10 రోజులు దాన్నే సాధించి 10 రోజులు తిప్పుకుంటే వాళ్ళ దాన్ని 10 రూపాయలు కొనిస్తే ఇప్పుడు 1200 పెట్టి తెచ్చాను నేను. 1200 పెట్టి తెచ్చి వాడు పడుకోన్నాడు, నిద్రపోతున్నాడు. పొద్దున్న ఇచ్చాను ఆడికి. సాయంకాలం స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఈ పక్క డోర్ ఓపెన్ చేసి పక్కన పెట్టాడు, ఈ పక్క డోర్ ఓపెన్ చేసి పక్కన పెట్టాడు, 2 గాళ్ళు వచ్చి పక్కన పెట్టాడు. ఒరే నాయన 1200 రూపాయలు రాదంటే వాడికి తెలియదు. అది తల్లిదండ్రులు కష్టపడతారు కదా, చాలా ఎదురు దెబ్బలు తిని. ఆ నొప్పి పిల్లలకి నిజంగా క్యారీ ఫార్వర్డ్ కాదు, సరిగ్గా రాదు. అది నా భయం అదే. మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అవుతారో అని. ఏం చేద్దాం? వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ వాళ్ళకు పుట్టే పిల్లలు మళ్ళీ తెలివైన వాళ్ళు అవుతారు. ఎందుకని? వీళ్ళంతా పోగొడతారు కాబట్టి. వాళ్ళకు పుట్టే పిల్లలు మళ్ళీ తెలివైన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇది జనరేషన్ ఎలాగుంటుందంటే, ఒక జనరేషన్ తెలివిగా పైకి వస్తారు, సంపాదిస్తారు. దాన్ని వీళ్ళు ఉద్దరికి అనుభవిస్తారు, మొత్తం పోగొడతారు. మళ్ళీ వచ్చే జనరేషను మరలా కష్టపడి పైకి వస్తారు. ఇది గమనించాను నేను. ఎందుకని ఎందుకు చెప్పాను ఇదంతా? దేవుడు జ్ఞానాన్ని ఇస్తే సొలొమోను ఏం చేశాడు? విపరీతమైన సంపదను ఆ కోటల రూపంలో, భవనాల రూపంలో ఏంటంటో చేశాడు. కనీసం 700 సంవత్సరాలైనా బ్రతకలే. అది వచ్చిన నిరుత్సాహమైన సంగతి. అన్ని కట్టినప్పుడు 700 సంవత్సరాలైనా బ్రతకాలి కదా. మరి ఇంత జ్ఞానం ఉన్నోడికి అరే నేను 700 కూడా బ్రతకనే, 70 కూడా నాకు అనుమానంగా ఉంది, మరి ఇన్నెందుకు కట్టాలి అని అనుకోవచ్చు కదా. అసలు అనుకోలేదన్నమాట. అంత జ్ఞానం ఇస్తే నేను దేవుణ్ణి సంతోషపెట్టాలనుకోకుండా ప్రతి భార్య ఒక విగ్రహాన్ని తెస్తే ఆ విగ్రహాన్ని బలిపీఠం కట్టాడు. ప్రతి భార్య ఒక పండగ ఆచరిస్తే ఆ పండుగలో మనం నైవేద్యం అర్పించాడు. యెరూషలేము దేవాలయాన్ని కట్టించాడు, అక్కడే అన్ని దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. చివరికి వచ్చేవాడికి ఏమయ్యాడు? విగ్రహార్థికుడు అయ్యాడు. ఇందుకు దేవుడు జ్ఞానం ఇచ్చింది. నాన్న జ్ఞాని కష్టపడలేదులే, జ్ఞానంతో సంపాదించాడు. కొడుకు అజ్ఞాని మొత్తం పోగొట్టాడు. సింహాసనం మీదకి వచ్చిన 3వ రోజే దేశాన్ని 2 ముక్కలు చేసి పడేశాడు మనోడు. 3వ రోజే, ఎక్కువ ఆలస్యం లేదు. జ్ఞానులు చచ్చిపోతారు, మూర్ఖులు చనిపోతారు, పశుప్రాయులు చనిపోతారు. వారు సంపాదించింది ఇతరులకు విడిచిపెట్టి పోవాలంతే. పట్టుకొని పోయేది ఏమీ లేదు. మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే, నేను చూసాను ఎవరినో పాతి పెడుతూ ఉన్నప్పుడు ఆకు ఒక్క ₹1 బిళ్ళ నోట్లో పెట్టారు. ఆవిడికి నోట్లో ఆకు ఒక్క ₹1 బిళ్ళ నోట్లో పెట్టి పైనుంచి అందరూ నీళ్ళు వదులుతున్నారు. ఇలా రూపాయి నోట్లో ఉంది కదా, అలా నోట్లో లట్టుకుని వేసుకొని పోయి ఉంటుందా? ఆ రూపాయల గట్టు మింగేసి అలా వెళ్ళుంటుందా? మింగదు కదా. ఆ రూపాయి కూడా ఇక్కడే ఉంటుంది. చెవులకి ముక్కులు పెట్టుకొని ఊరేగుతారు బతుకున్నప్పుడు. చనిపోయినప్పుడు ఏం చేస్తారు? మొత్తం ఒలుచుకొని బయటకు వస్తారు. అమ్మకి ఏం చేస్తారు? 2 గాజులు చేపిస్తారు, హారం చేపిస్తారు, వడ్డానం చేస్తారు. ఎందుకని? మళ్ళీ మనమే తీసుకుంటామని కాన్ఫిడెన్స్లో చేపిస్తారు. ఈవిడేంటి మొత్తం ఊరంతా తిరుగుతుంటుంది కదా. ఒకనొక రోజు రానే వస్తుంది. ఆ రోజు మొత్తం అన్నీ
ఒలుచుకొని పైకి వస్తారు. అందరి ముందు చెప్పకపోయినా సరే ఆ పాతిపెట్ట వాళ్ళు చెప్తారు, అదిగా ముక్కు పొడుగు ఒకటి మిగిలిపోయిన తర్వాత ఇంటికి తీసుకురండి అని చెప్పి మరిపోతారు. ఎందుకంటే బంగారు కదా. చూడండి 11వ వచనం, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరం నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకొందురు. ఇల్లు కట్టేటప్పుడు ఎంత కడతారు? ఫౌండేషన్ ఎక్కడికో వేస్తారు, ఎంతెత్తో కడతారు, ఏంటంటే కడతారు, అది తరతరాలు ఉంటుంది అనుకుంటారంట. తరతరాలు ఉండదు బిడ్డ, తరతరాలు ఉండదు. ఆస్తి నిరంతరం నిలవదు. ఈ డబ్బును గురించి ఒక సామెత ఉంది. ధనం అనేది, ధన సంపాదన అనేది సముద్రపు నీళ్ళు తాగినట్టంట. ధన సంపాదన సముద్రపు నీళ్ళు తాగినట్టు. సముద్రం నీళ్ళు తాగితే ఏమవుతుంది తెలుసా? తాగే కొద్దీ దప్పి పెరుగుతుంది. సముద్రపు నీళ్లు తాగడం స్టార్ట్ చేస్తే ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది. అదే చెరువులో ఉన్న నీళ్ళు, బావిలో ఉన్న నీళ్ళు తాగామనుకో, తాగే కొద్దీ దప్పిక తీరుతుంది. సముద్రపు నీళ్ళు చాలా ఉప్పుగా ఉంటాయి కదా, ఈ ఉప్పదనం వెళ్ళే కొద్దీ ఎంత తాగితే అంత దప్పిక తీరుతుంది. అందుకనే డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డామనుకో, నా దగ్గర ఇంత ఉంది కదా చాలులే అని అనిపించదు. ఇంకా 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 ఎంత వచ్చినా ఇంకానే. అందుకని పాపం చాలామంది కార్పొరేట్ పాస్టర్లు ఎన్ని కోట్లు సంపాదించినా ఇంకా దశంభాగం అంటున్నారు. ఎందుకని? అది సముద్రం నీళ్ళు తాగినట్టు లెక్క, తీరదు. చెరువు నీళ్ళు తాగితే ఒక గ్లాసు తాగానే చాలు. నీతిమంతుడికి కలిగిన కొంచెమైనను ఆశీర్వాదకరం, దీవెనకరం. నీతిమంతుడికి కలిగిన కొంచెం ఆశీర్వాదం పొందుతుందంట. ఎందుకంటే దేవుడిచ్చాడు కాబట్టి. భక్తిహీనుడు సంపాదించిన సంపద శాపం, నాశనం. వాడికి, వాడి పిల్లలకి, భవిష్యత్తు అన్నిటికీ నాశనం. ఎందుకంటే మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకి ఇంపుగా ఉంటుందంట. తుదకు వాడి నోరు మంటితో నింపబడుతుంది. మోసం చేసి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందంట? చాలా రుచి, భలే రుచి. అయితే చివరికి వాళ్ళ నోరు మంటితో నింపబడుతుంది అని రాయబడింది. చూడండి 12వ వచనం, ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. ఎంత ఘనత వహించినా సరే, ఎన్ని ఆస్కార్ అవార్డులు వచ్చినా సరే, ఎన్ని నోబెల్ బహుమతులు వచ్చినా సరే, ఎంత ప్రపంచ గుర్తింపు వచ్చినా సరే, ఒకనొక రోజు రావాల్సిందే, ఒకనొక రోజు చావాల్సిందే, అంతే. కాకపోతే ఘనత లేనప్పుడు ఈ వీధిలోనో ఆ వీధిలోనో నలుగురు ఏడుస్తారు. బాగా ఘనత వస్తే ప్రపంచంలో చాలామంది ఏడుస్తారు. ఏడ్చే నంబరే తేడా. ఎక్కువ మంది ఏడుస్తారు ఎక్కువ తెలిస్తే, ఎవరు తెలియకపోతే తక్కువ మంది ఏడుస్తారు. అయినా చచ్చిన తర్వాత ఏడిస్తే ఏంటి, నవ్వుతే ఏంటి? మనం చచ్చిన తర్వాత ఎంతమంది నవ్వితే ఏంటి, ఎంతమంది ఏడిస్తే ఏంటి మనకు తెలియదు కదా. ఇంతమంది ఏడ్చారని మనం వెనక్కి వస్తామా? రాము. ఇంతమంది తిట్టామని మనం ఏమైనా అధోగతి పాలవుతామా? లేదు. దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి అటువైపు పరలోకమో నరకమో నిర్ణయించబడింది. దేవుణ్ణి మెప్పించాలి, మనుషుల్ని కాదు. ఘనత దేవుడి విషయంలో, మనుషుల విషయంలో కాదు. మనుషులదే ఉండదు. వాళ్ళకు 4 మంచి మాటలు చెప్పి వాళ్ళు 4 మాటలు పొగిడితే మనల్ని మంచివాడు అంటారు. వాళ్ళకి నచ్చని మాట ఒక మాట చెప్పినప్పుడు శత్రువు అయిపోతాం. మనుషులు కాదు మనల్ని గౌరవించాల్సింది, దేవుడు. దేవుడికి నమ్మకం ఉండాలి. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు, వాడు నశించు మృగము పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. స్వాతిశయ పూర్ణులు, స్వ అతిశయం, వారిని పొగుడుకొని వారిని గొప్పగా చూసుకుంటున్న వ్యక్తులకి వాళ్ళు పట్టించుకోకండి అంటున్నాడు కోరహు. 14వ వచనం, వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణం వారికి కాపురి అయి ఉండును. పాతాళానికి వెళ్తారు, మరణం వారికి కాపురిగా ఉంటుంది. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళంలో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకును. ఏమంటున్నాడు? దేవుడు నన్ను చేర్చుకుంటాడు. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. దేవుడు నన్ను విమోచిస్తాడు. ఈ 15వ వచనం చూడండి జాగ్రత్తగా. తర్వాత 16, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడద్దు. ఒకడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు, భయపడద్దు వాడిని చూసి. 17వ వచనం, వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ఎంత కోటీశ్వరుడైనా వాడు వెళ్ళేటప్పుడు ఏం పట్టుకొని వెళ్ళడు. వాడి ఘనత వాడి వెంట దిగదు. వాడిని తొలుస్తున్న పురుగుకు చెప్పు వెళ్ళి, అదేంటి పురుగా ఈయన తొలుస్తున్నావు, ఆయనకి ఎన్ని నోబెల్ బహుమతులు వచ్చాయో తెలుసా అంటే నాకు తెలియదు అంటది అది. ఆయనకి ఎన్ని ఆస్కార్ అవార్డులు వచ్చాయో తెలుసా, ఆయన్ని తొలుస్తున్నావు ఏంటంటే ఆ పురుగు ఏమో నాకు తెలియదు ఆస్కార్ అవార్డు అంటే అంటది అది.
ఆస్కార్ అవార్డు వచ్చినోడికి, నోబెల్ బహుమతులు వచ్చినోడికి, కోటీశ్వరుడిని ఒకలాగా పురుగు తొలవదు. దానికి అందరూ ఒక్కటే, అందరిని కులిపెట్టేట్టు చేస్తుంది, అందరిని మట్టిలో ఏకం చేసి పడేస్తుంది. వాడు చనిపోయినప్పుడు వాని ఘనత వాడి వెంట దిగదు. చనిపోయిన తర్వాత పీనుగే అంతే. ఒక కోటీశ్వరుడు చనిపోయాడు అనుకో, ఏమంటారు ఇక్కడ వచ్చి, బాడీ ఎక్కడొస్తుందంట? బాడీ ఎప్పుడు వస్తుంది? ఏంటి బాడీనా? పేరు లేదా ఆయనకి? చనిపోయిన తర్వాత బాడీనే, చనిపోయిన తర్వాత బాడీనే. పాస్టర్ జానపాల్ అన్నది బ్రతికున్నప్పుడు, చనిపోయిన తర్వాత బాడీ ఎక్కడ వస్తుంది? బాడీని తీసుకుని వెళ్ళి స్నానం చేయించండి, బాడీకి బట్టలు వేయించండి, బాడీని పెట్టెలో పెట్టండి, బాడీని ఎత్తుకోండి, బాడీని దించండి. అదే పాస్టర్ జానపాల్ కదా, ఆయన వెళ్ళిపోయాడు, బాడీ మిగిలిపోయింది. బాడీని శ్మశానం దాకా గౌరవంగా తీసుకుని వెళ్దాం అంతే. వాడు చనిపోయినప్పుడు వాడి ఘనత వాడి వెంట దిగదు. మన ఘనత సమాధిలోకి రాదంట, శ్మశానంలోకి రాదంట, రాదు. ఒక వ్యక్తి బాగా కష్టపడి చదివి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఆయన వీధిలో వస్తూ ఉంటే, ఒక రోడ్డు మీద వస్తూ ఉంటే ముందు 4 కార్లు వెనక 4 కార్లు. ఆయన ఒక దగ్గర ఆగినప్పుడు వెంటనే ఒక బిల్ల బంటరుతో వచ్చి ఆయనకు డోర్ తీసి ఆయనకు స్వాగతం చెప్పి అక్కడ పూల గుచ్చారు, పసుపు గుచ్చారు, ఏంటంటో ఉంటాయి కదా. అదే కలెక్టర్ గారు మరణించారు. పాలరాతితో సమాధి కట్టారు, పేరు రాశారు, కింద ఐఏఎస్ ఆఫీసర్ అని రాశారు. ఎవరైనా వెళ్తారా అక్కడికి? బిల్లబంటరుతో వెళ్తాడా? బిల్లబంటరుతో వెళ్తాడా? కనీసం రోజుకి ఒకరైనా వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్ సమాధి రెస్పెక్ట్ ఇస్తారా? ఎవరు? ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ కాటి కాపర్లు ఉంటారు కదా, వాళ్ళు అటు ఇటు చూస్తారు. ఏదైనా విశాలంగా ఉంది, ఏదైనా నీట్గా ఉందంటే ఆ తెల్లగా కనబడుతుంది పాలరాతి సమాధి. అక్కడ దాని మీద కూర్చొని ఏం చేస్తారు? చీపులు ఇక్కడ తాగుతారు. బాగా బ్రతికినోడు చనిపోతే పెద్ద విశాలం కట్టిస్తారు పాలరాతితో. వీళ్ళు మందు తాగాలంటే ఎక్కడ తాగుతారు? బాగా నీట్గా ఉండే సమాధిని చూస్తారు. ఇప్పుడు నాలంటోడు పోయాడు అనుకో, చిన్న సమాధి ఉంటుంది, వాళ్ళు కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అదైతే కొంచెం విశాలంగా ఉంటుంది, దాని మీద కూర్చొని చీపులు ఇక్కడ తాగుతారు. లోపల ఉన్నది ఎవరు? ఐఏఎస్ ఆఫీసరు. నేను అన్నది, మనం చనిపోయిన తర్వాత మన ఘనత మన వెంట దిగదు. ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఇండియా ప్రెసిడెంట్ కానీ, అమెరికన్ ప్రెసిడెంట్ కానీ, ఎవరైనా సరే శ్మశానానికి మన ఘనత రాదు. శ్మశానానికి వచ్చి మనకు సెల్యూట్ చేసేవాడు ఉండడు. ఇంతలో సంబరానికి ఎందుకంత హంగామా, ఆర్భాటం? ఈ జీవితకాలంలో దేవుని సంపాదించుకుంటే పోలే. డబ్బు కోసం దేవుని తాకట్టు పెట్టి, డబ్బు కోసం దేవుని వదిలిపెట్టేసి, మనుషుల ఘనతని, మనుషుల మెప్పుని, మనుషుల అభిమానాన్ని చూరగొంటే శ్మశానానికి వెళ్ళినప్పుడు మనుషులు వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోతారు. ఒక్కడు కూడా వచ్చి నమస్కారం పెట్టాడు, సార్ మీరు బ్రతికున్నప్పుడు నాకు పలానా సంతకం పెట్టారు సార్. శ్మశానానికి సమాధి దగ్గరికి ఎవడు రాడు. వారి ఘనత వారి వెంట దిగదు. తరువాత 18వ వచనం, నీకు నీవే మేలు చేసుకుంటేవని మనుషులు నిన్ను స్తుతించినను, తమ జీవితకాలమున ఒకడు తన్ను పొగుడుకొనినను, అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరి ఎన్నడను వెలుగు చూడరు. ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. మరణం అందరినీ పశుప్రాయాలుగా చేసేస్తుంది, బుద్ధిహీనంగా చేసేస్తుంది. పశువు ఎలా కూలిపోతుందో మనిషి ఎలా కూలిపోతాడు. మీరేం చేస్తారంటే ఒక కుక్కను ఈడ్చి అలా పడేయండి, ఒక మనిషిని సమాధి చేయకుండా దాని పక్కనే కొంచెం దూరంలో పడేయండి, సమాధి చేయకుండా. చూడండి, మొదటి రోజు అది ఎలా ఉంటుందో, మొదటి రోజు ఇక్కడ కూడా అలాగే ఉంటుంది డెడ్ బాడీ. రెండో రోజు ఇది ఎలా ఊబుకుతుందో, రెండో రోజు ఇది కూడా అలాగే ఊబుకుతుంది. మూడో రోజు అది ఎలా పూర్తిగా ఊబుకుతుందో, మూడో రోజు ఇది కూడా ఊబుకుతుంది. నాలుగో రోజు అది ఎలా పగులుతుందో ఇది కూడా అలాగే పగులుతుంది. ఐదో రోజు అదే పురుగులు పడతాయో ఇదంతే. మరణం కుక్కకి మనిషికి తేడా లేకుండా చేసేస్తుంది, రాజుకి దరిద్రుడికి తేడా లేకుండా చేస్తుంది, పురుగుకి అందరూ సమానమే. అసలు ఎంత సమన్యాయం పాటిస్తుందంటే పురుగు, ఏమంటారు, ఫస్ట్ పురుగులు పడేది ఎక్కడ? కడుపులో కదా, ముఖం మీద పడవు. ఎందుకని? ముఖం మీద పడితే కొంచెం పక్షపాతం చూపెడతాయేమో. మీకు అర్థమైందని చెప్తున్నాను. పురుగులు ముఖాన్ని చూడవబ్బా, లోపల నుంచి బయటకు వస్తాయి అవి, బయట నుంచి లోపలికి వెళ్ళవు, లోపల నుంచి బయటకు వస్తాయి కాబట్టి బయట ముఖాన్ని చూడవు అవి. అరే వీడు రాజు కదా అని రెస్పెక్ట్ ఇవ్వవు, వీడు దాసుడు కదా రెస్పెక్ట్ ఇవ్వవు, ముఖాన్ని చూడవు పురుగులు. పురుగుకి అందరూ సమానమే. ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, అదేంటంటే, తెలుగులో చెప్తాను మీకు. ష్రౌడ్ అంటారు దాన్ని. ష్రౌడ్ అంటే మనం చనిపోయినప్పుడు సెయిన్ గుడ్డ పరుస్తాం పీనుగు మీద. సెయిన్ గుడ్డ, తెల్ల గుడ్డ చూసారా? ఆ సెయిన్ గుడ్డకి పాకెట్స్ ఉండవంట.
ష్రౌడ్ హ్యాస్ నో పాకెట్స్ అంటాడు ఒక భక్తుడు. అంటే శవం మీద కప్పేటువంటి శయను గుడ్డకి జేబులు ఉండవు అని. ఎందుకు ఉండదు జేబు? దానికి పెట్టచ్చు కదా జేబు ఒకటి. శవం మీద కప్పేటువంటి శయను గుడ్డకి జేబు ఎవడైనా పెడతాడా? ఎందుకు పెట్టాడు? ఏమి ఎత్తకెళ్తాడు? ఏమి ఎత్తకెళ్ళడు? శవం మీద కప్పే శయను గుడ్డకి జేబులు ఉండవంటే ఎంత అర్థం ఉంది కదా అందులో. అది చదివి నేను ఎంతసేపు ఆలోచించాను, అరే భలే ఉంది కదా ఇది. ష్రౌడ్ హ్యాస్ నో పాకెట్స్. కాబట్టి ఈ పాకెట్ మీద ఆధారపడి బతకొద్దు. ఈ పాకెట్ మీద ఆధారపడి, ఈ జేబు మీద ఆధారపడి బతికితే శయను గుడ్డకి జేబులు ఉండవురా నాయన. ఈ జేబులో ఉండదు, ఇక్కడే ఉంటుంది, దాని జేబులు ఉండవు. ఆ జేబులో పెట్టినా సరే సమాధానం వస్తాయి. ఇప్పుడు చూడండి 7, 8, 9 వచనాలు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్టుండవలసిందే. నేను ఎవరిని ప్రాణం పోకుండా కాపాడలేను. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్టుండవలసిందే. ఇప్పుడు ఆ వ్యక్తిని చావకుండా బ్రతికించడానికి నేను ఎవరికి డబ్బు ఇవ్వాలి? ఎంత డబ్బు ఇవ్వాలి? ఎంత ధనవంతునైనా, ఎంత కోటీశ్వరునైనా నా వ్యక్తి, నాకు సంబంధించినటువంటి వ్యక్తి చనిపోతూ ఉంటే అలా చూస్తూ ఉండడం తప్ప నా కోట్ల రూపాయల డబ్బు నేను ఇచ్చి వీడిని కాపాడుకోలేను. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. దానికి ఇంత ధర లేదు. ప్రాణానికి మనం ఇచ్చేటువంటి ధనం సమానమైన ధనం లేదు. అందుకే యేసు ప్రభువు అంటాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం ఉంటాడు? ఆయన సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటాడు యేసు ప్రభు? అక్కడ ఆయన రాస్తున్న మాట చూడండి. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడు లేడు. ఒకడు తన సహోదరుడిని ఏ విధం చేత విమోచించలేడు. విమోచన అంటే ఏంటంటే విడిపించడం అని. ఉదాహరణకి మిమ్మల్ని ఒక యజమానుడు కొనుక్కున్నాడు, మీరు బానిసలుగా పనిచేస్తున్నారు. మిమ్మల్ని విమోచించాలంటే వాడు ఎంత ధర చెప్తాడో అది వాడికి ఇస్తేనే మీరు బయటకు వస్తారు. దాన్ని విమోచన ధనం అంటారు, రెడెంప్షన్ అంటారు దాన్ని. పాత రోజుల్లో బానిస వ్యవస్థ ఉంటుంది. ఒక వ్యక్తి దగ్గర బానిసలు ఉంటారు. ఈ బానిసను విడిపించాలి అంటే ఈ వ్యక్తి మీద ఎంత అప్పు ఉందో దాన్ని మనం కట్టాలి, అప్పుడే విడిపించబడతారు. దాన్ని విమోచన ధనం అంటారు. మన మరణానికి సంబంధించిన విమోచన ధనం గొప్పది, అది ఎన్నటికి తీరక అట్టుండవలసిందే అని ఇక్కడ మాట్లాడి ఆయన 15వ వచనంలో అంటాడు, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ధనం చేయలేని దాన్ని ఎవరు చేస్తున్నారు? ఇక్కడ దేవుడు చేస్తున్నాడు. పాతాళ బలములో నుండి దేవుడు నన్ను విమోచిస్తున్నాడు. కానీ ధనం విమోచిస్తుందా మన ప్రాణాన్ని? అందుకే యేసు ప్రభు అంటాడు, లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, మార్తా జీవాన్ని పునరుద్ధానాన్ని నేనే, నా యొద్దకు వచ్చేవాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణించినను తిరిగి బ్రతుకుతాడు. అందుకని లాజరు దగ్గరికి వెళ్ళి, లాజరు బయటకు రా అన్నాడు. బయటకు వచ్చాడు లాజరు, బయటకు వచ్చాడు. వాడు నిత్యము కుళ్ళు చూడక బ్రతుకున్నట్లు ఎవడు వాడిని విమోచించలేడు అన్నాడు. యేసు ప్రభు విమోచించాడు కదా. లాజరు కుళ్ళిపోవాలి, వాస్తవానికి కుళ్ళిపోయాడా? లాజరు అనగానే బయటకు వచ్చేసాడు. యేసు ప్రభు పిలుపులో పునరుద్ధానం ఉంది, యేసు ప్రభు పిలుపులో జీవం ఉంది. యేసు ప్రభు మరణ బలంలో నుంచి, పాతాళ బలంలో నుంచి మనల్ని విడిపించడానికి వచ్చినాడు. ఎలా విడిపించాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం ఏం పెట్టి విమోచించాడు? ఆయన రక్తం ఇచ్చి మనల్ని విమోచించాడు. ఎక్కడి నుంచి? పాపము నుంచి, శాపము నుంచి, అపవాదు నుంచి, నరకము నుంచి, లోకము నుంచి మనల్ని విమోచించాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగ రాయబడింది, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా యేసు ప్రభు మనల్ని విమోచించాడు. కానీ యేసు ప్రభు కాకుండా మనకు మనం విమోచించబడాలి అంటే ఏ ధనము లేదో మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగ రాయబడింది, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్నిచ్చుటకు వచ్చనని చెప్పాను.
యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మనం విమోచించబడింది వెండి బంగారు వంటి క్షయమైన వస్తువుల చేత కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తము చేత, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డామని పేతురు మాట్లాడతాడు. పాతాళ బలములో నుండి, పాపపు వశములో నుండి, ఈ లోకపు శాపములో నుండి, దేవుని ఉగ్రత నుండి మనల్ని విడిపించింది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు విమోచించాడు. ఎలాగంటే ఆయన అప్పగించబడడం ద్వారా, ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన గార్చిన రక్తాన్ని బట్టి మనల్ని విమోచించాడు. యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే మనల్ని విడిపించడానికి ఆయన అప్పగించబడ్డాడు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగంలో నేను పాలుభాగస్తుని, మీరు పాలుభాగస్తులు అంటే ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు మన విమోచన కోసం జరిగాయని ఆయన్ను స్తుతించేటువంటి జాబితాలో మనం ఉన్నాము అంటే, ఆయన మా కోసం ప్రాణం పెట్టాడని మనం నమ్ముతున్నామంటే ఎంత ధన్యకరమైన జీవితం మనది క్రైస్తవ జీవితం. కానీ బయట వ్యక్తులు చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎగతాళి చేస్తున్నారు. నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఏ మానవుడు తనకున్నటువంటి ధనాన్ని బట్టో, బలాన్ని బట్టో, జ్ఞానాన్ని బట్టో, సామర్థ్యాన్ని బట్టో, తమ కీర్తి ప్రతిష్టతను బట్టో తన్ను తాను విమోచించుకోలేడు. పాతాళ వశంలో నుంచి, పాప వశంలో నుంచి, నరకం నుంచి, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోలేడు. ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగం మాత్రమే ఎలాంటి పాపినైనా వాడి స్థితి నుంచి విడిపించగలదు, విమోచించగలదు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్టుండవలసిందే. ఇది కౌరవ కుమారులు రాసినటువంటి మాట. అయితే క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనుభవించినట్టు మనం చెప్పే మాట ఏంటో తెలుసా? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఇది కౌరవ కుమారులకు తెలియదు పాపం. వారి విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్టుండవలసిందే అని రాశారు వాళ్ళు. అయితే కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అనే మాట వ్రాయబడింది. కాబట్టి ఇంత ధన్యకరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉన్నాము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగం, ఆయన రక్తం చిందించబడినటువంటి కారణం మన కోసమే అని నమ్ముతూ, ఆయన సిలువని దేవుని శక్తిగా భావిస్తూ, ఆయన సిలువను గురించిన వార్తని సర్వలోకంలో సర్వసృష్టిలో ప్రకటించేటువంటి బాధ్యతను దేవుడు మనకి ఇచ్చాడు అంటే ఎంత ధన్యకరమైన జీవితం. కానీ బయట వ్యక్తులు సిలువను గురించిన వార్తని వెర్రితనం అంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని నాశనానికి వెళ్తున్నారు. ఒకప్పుడు నేను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువని వెక్కిరించడండి. అయితే దేవుడు దయదలిచి ఆయన సిలువలో ఉన్నటువంటి శక్తిని నాకు కనబరిచాడు. ఈరోజు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు అని నా సొంత రక్షకుడు అంగీకరించాను. నేను పాపం నుంచి విమోచించబడ్డాను, ఈ నరకం నుంచి విమోచించబడ్డాను. నాకు ఒక నిరీక్షణ ఉంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వెక్కిరిస్తున్న వారికి ఉన్న నిరీక్షణ ఏంటి? వారు దేన్నైతే చూసుకొని కులాన్ని చూస్తున్నారో, ధనాన్ని చూస్తున్నారో, ప్రాంతాన్ని చూస్తున్నారో, బలాన్ని చూస్తున్నారో, దేన్ని చూస్తున్నారో తెలియదు. కానీ ఒకానొక రోజు వాళ్ళు మరణించినప్పుడు వారి ఘనత వారి వెంట సమాధిలోనికి దిగదు. అయితే నేను నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగం సమాధిని దాటి ఆయనను సదాకాలం ముఖదర్శనం చేసేటట్టుగా చేసే నిరీక్షణ నాది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగం. గుడ్ ఫ్రైడే అంటే ఎందుకు సంతోషకరమైనటువంటి శుభ శుక్రవారం అంటే అందులో నా శాపం పోయింది, నా పాపం పోయింది, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డాను, నరక శిక్ష నుంచి విడిపించబడ్డాను. అందుకు శుభ శుక్రవారం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేయడం ద్వారా నేను బ్రతికించబడ్డాను. నేను బ్రతికించబడ్డానికి ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. అందుకు ఇది గుడ్ ఫ్రైడే.